సంవత్సరం మారబోతుంది. ఈసారి మారేది ఇయర్లో నంబర్ కాదు, మీ జీవితం. ఇక చాలు. సమయం కోసం చూసింది, పరిస్థితులు బాగా లేవని చెప్పింది, నా తలరాత ఇంతే అని అనుకుంది, మళ్ళీ చూద్దామని చెప్పిన మాటలు ఇక చాలు. ఈసారి నీకు నువ్వు చెప్పుకో ఎలా ఉండాలో, నిర్ణయం తీసుకో. వీచే గాలిని గడుస్తున్న సమయాన్ని ఆపలేవు, గుర్తుపెట్టుకో. సింహం వేటకు వెళ్ళినట్లు ఈ సంవత్సరంలో నువ్వు కూడా లక్ష్యాన్ని వేటాడు. గడిచిన రోజులను తలుచుకొని సిగ్గుపడు, ఏం చేయలేకపోయానని. చూడు మిత్రమా, ఎప్పుడైనా కష్టపడకపోతే నీ జీవితం ఏమవుతుంది అని నేను చెప్పను, కానీ ఈ సంవత్సరం మనకు ఒక అవకాశం ఇచ్చింది. మారేది సంవత్సరమే కదా అని జీవితం లైట్ తీసుకోకు. ప్రతి ఒక్కరూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. 2025 సంవత్సరం నీదే. ఇప్పటికైనా కలలో నుంచి బయటకు రా. నిన్ను గుర్తించే శిల్పంలా మార్చుకో. నీకు చదవాలనిపిస్తే ఇప్పుడే గట్టిగా చదివేయి. డూ ఆర్ డై. ఈ సంవత్సరంలో నీతో నువ్వు పోటీ పడు. నీ కళ్ళతో మాట్లాడు, నీ లక్ష్యాన్ని వెంటాడు. కష్టం వస్తే కన్నీళ్లు బదులు చిరునవ్వుతో ఎదుర్కో. నీ నవ్వుని చూసి కష్టం కూడా పారిపోవాలి. ఈతరాని చేపపిల్లల సముద్రం అనే సమాజంలో మిగిలిపోకు. అత్యాశతో తెగిపోయిన గాలిపట్టం లాగా కొట్టుకపోకు. ఒక పక్షికి ఆకాశంలో దారి కనిపించడం లేదని ఆగిపోదు. నీకు కూడా గమ్యానికి దారి కనిపించడం లేదు అని ఆగిపోదు. పక్షిలా ముందుకు వెళ్ళు. నీ లక్ష్యం శుద్ధముఖతో రాసిన అక్షరం లాగా చెదరకుండా మాత్రం చూసుకో. ఈసారి ఈ సంవత్సరంలో మీరందరూ మీ జీవితాలను మార్చుకుంటారు అని ఆశిస్తూ మీ తెలుగు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. నెవర్ గివ్ అప్.